తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. టీడీపీ జనసేన అభ్యర్థుల లిస్టు ప్రకటించినప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కరుగా అసమ్మత నేతలు బయటకు వస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే దుర్గమ్మ. మనం చూసుకుంటే అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడైతే టీడీపీ జనసేన ప్రకటించారో అప్పటి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే టికెట్ ఆశించి ఇవ్వలేదో వాళ్ళు కొంచెం అసమ్మతి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే జనసేనకి 24 సీట్లు ఇవ్వడంపై కూడా కొంతమంది టీడీపీ నేతలు కొంచెం ఏదో మాట్లాడినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది అంటారు? ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయండి, అంత తప్ప వేరే ఏమి లేదు. మామూలుగా అధినేతలు ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అంతిమంగా అధినేత నిర్ణయాలను శిరసాహించాల్సిన బాధ్యత శ్రేణుల మీద ఉంటుంది. ఇప్పుడు అసమ్మతి అనే దాని గురించి మాట్లాడుకుంటా ఉంటే స్వయానా గంటా శ్రీనివాసరావు గారు, గోవింద్ గారు, అలాగే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చి దేవినేని అమ్మగారితో సహా వాళ్ళు ఏం మాట్లాడారో నేను ఒకసారి చూస్తే వీళ్ళ మాటలకు అర్థం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పారు, పార్టీ ముఖ్యం. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చారు తెనాలి. మరి గతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రిగా పనిచేశారు. మరి ఆయన గెలిచిన స్థానం అది తెనాలి. ఈరోజు పొత్తుల్లో భాగంగా నాదెండ్ల మనోహర్ గారికి ఇస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ 4.5 సంవత్సరాలు నిరంతరం ప్రజల్లో ఉండి అన్ని సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మరి అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి బయటకు వచ్చిన తర్వాత కలిసినప్పుడు ఆయన ప్రకటించినప్పుడు ఎలాంటి వివాదమైన వ్యాఖ్యలు చేయలేదు, అలాగే అసమ్మతి తెలియజేయలేదు. కొంతమంది శ్రేణులు మాట్లాడి ఉండొచ్చు. మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు, నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించుకొని నేను తీసుకొస్తాను అన్నాడు. అంటే సపోర్ట్ చేస్తానని. అంతే కదా దాని అర్థం. నేను ఆయన మద్దతు తెలుపుతున్నాను, గెలిపించి తీసుకొస్తాను అంటున్నాడు. అది నా బాధ్యత అన్నాడు. అంటే ఇట్లా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఊహించారు. వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, వాళ్ళ పత్రికలలో కావచ్చు, ఈ 99 మంది ప్రకటించిన తర్వాత 24 స్థానాలు జనసేనకి ఇచ్చిన తర్వాత జనసేన వాళ్ళకి తక్కువేనా, ఇంత తక్కువ తీసుకుంటారా, ఇట్లా తక్కువ తీసుకుంటే మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు, ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఒక 6 నెలల నుంచి కూడా ఒక్క ఓటు కూడా చీలనివ్వకుండా ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని దించాలి అనే అభిప్రాయంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. అట్లాగే సెప్టెంబర్లో 9వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న తర్వాత ఆయన కారాగారంలో ఉన్న సందర్భంగా వెళ్ళి కలిసి స్వచ్ఛందంగా ఆయనే మనం పొత్తులో వెళ్తున్నామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. ప్రకటించినప్పుడు ఏ శ్రేణులు కూడా వ్యతిరేకించలేదు, స్వాగతించాయి. అట్లానే ముందుకెళ్తా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ సమీక్షా సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కూడా దీని గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే బయటకు వెళ్ళిపోండి అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు. మన బలం ఏంటో తెలుసు, మన బలహీనతలు ఏంటో తెలుసు. ఆ రోజు మీరు కనుక 10 స్థానాలు కనుక నాకు ఇచ్చి ఉండేటైతే 2019లో ఈరోజు మనం బలంగా ఉండేవాళ్ళం. నేనే అసెంబ్లీలోకి వెళ్లకుండా చేశారు. అభిమానం వేరు, శాసనసభలో మనం ఉండటం వేరు. కాబట్టి మన ముఖ్యమైన ఆలోచన ఇప్పుడు శాసనసభలో మన ప్రాతినిధ్యం వహించటం. 10 సంవత్సరాలు దీర్ఘకాలికంగా ఆలోచించి నేను ముందుకెళ్తున్నాను. ఈ ఒక్కసారికి పొత్తుల గురించి నాకు వదిలేసేయండి, 2024 మీరెవరూ మాట్లాడవద్దు, అంతిమ నిర్ణయం నాదని చెప్పి అంత స్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే మరి అయినప్పటికీ కొంత అసమ్మతి ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు అలా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు అసమ్మతికి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే బహిరంగంగా వచ్చేసి మాట్లాడేసి లేకపోతే రాజీనామాలు చేయట్లేదు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతవరకు రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో చేరాడు. మరి వీళ్ళిద్దరు పోయి వాళ్ళు చేరట్లేదు కదా. సో అంటే ఆ కంట్రోల్లోనే ఉందంటారు. ఉన్నారు కదా, అందుట్లో అనుమానమే ఉంది, చాలా స్పష్టంగా ఉన్నారు. అందుట్లో ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1999 నుంచి 96లో ఆయన లోక్సభ ఎన్నికలు ఎదుర్కొన్నారు, 98లో లోక్సభ ఎన్నికలు ఎదుర్కొన్నారు, 99 నుంచి ఆయన శాసనసభ సంబంధించిన ఎన్నికలు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 1996 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ రాకముందు అభ్యర్థులను ప్రకటించిన సందర్భం ఎప్పుడూ లేదు. అది ఒకేసారి 94 మంది ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున, 5 జనసేన పార్టీ తరఫున కూడా ప్రకటించిన సందర్భాలు ఎక్కడా లేవు. 94 మందిని ప్రకటిస్తే 4 స్థానాల్లోనే వ్యతిరేకత ఉంది అని చెప్పి మాట్లాడుతుంటే అదే పెద్ద కొంపరండుకుపోయినట్టు మాట్లాడటం అనేది కావాలని ప్రచారం చేస్తున్నారని చాలా స్పష్టంగా ఉంది. 1-2 సార్లు అసమ్మతి ఉన్నమాట వాస్తవమే, కాదని కూడా చెప్పలేము మనం. వాళ్ళని కూడా సర్ది చెబుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ సర్దుకున్నారు. అందరికి కూడా సర్ది చెప్పే శక్తి సామర్థ్యాలు
చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి కూడా ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. అంటే మనం చూసుకుంటే వేదవ్యాస్ గారు కొంచెం ఆయన కళ్ళు తిరిగి అస్వస్థకు గురయ్యారు. అలాగే కొంతమంది నేతలేం బయటకు వచ్చి మాకు సీట్ రాలేదు అని కొంచెం మాట్లాడడం జరిగింది కదా, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు సార్? అంటే వస్తారు, బట్ వాళ్ళు ఏమైనా చర్యలు ఏమీ ఉండదు. వాళ్ళు అధినాయకుడితో సహజంగానే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు బాధపడేదానికి వాళ్ళు కూడా స్పందిస్తారు. వాళ్ళు స్పందించడం తప్పని కూడా నేను భావించట్లేదు. మొట్టమొదటి కూడా చెబుతున్నారు కాబట్టి త్యాగం అనేది ఎవరో ఒకరు చేయాలి కదా. 170 స్థానాలు 24 స్థానాలు ఎవరో ఒకరు చేయాలి కదా. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి బాధ ఉంటుంది. ఎందుకంటే మేము కష్టపడ్డాము, మాజీ మంత్రులు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని కూడా కొట్టిపారేవేయలేం. కానీ అంతిమంగా ఇప్పుడు ప్రజలందరి కోరిక ఈ ప్రభుత్వాన్ని దించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఈ పొత్తుని. కాబట్టి మనం కూడా స్వాగతించాలని చెప్పని బాబు గారు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. దానికి అనుగుణంగానే చిన్న చిన్నవి ఉంటే అన్నీ సర్దుకుపోతే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. 1-2 సార్లు జీర్ణించుకోలేని ఒకళ్ళిద్దరు ఏదన్నా ఉంటే పరిస్థితి మనం అయితే చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే మాత్రం అందరూ సర్దుమణిగారు. ఒకళ్ళని పిలిచి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సరైన న్యాయం జరుగుద్ది. ఆ ప్రభుత్వం వస్తుంది కాబట్టి త్యాగం చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటానని చెప్పిన బాబు గారు చెబుతున్నారు కాబట్టి నిస్సందేహంగా వాళ్ళందరికి కూడా న్యాయం చేస్తారనే భావించాలి. సార్ మరి చూసుకుంటే జనసేనకి 24 సీట్లు ఇచ్చినప్పటికీ ఎందుకు 5 సీట్లు మాత్రమే ప్రకటించారు? మిగతా అభ్యర్థుల్ని అంటే లేరంటారా, కరెక్ట్గా అభ్యర్థులు దొరకలేదా? ఇంకా కాదు వాళ్ళు వ్యూహాత్మకంగానే ఉన్నారు. ముందు ఇప్పుడు 5 అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రెండో పర్యాయంలో మిగిలిన 19ని ప్రకటిస్తారు వాళ్ళు. రెండోది ఏంటంటే వాళ్ళు 24 తీసుకున్నారు. ఏ స్థానాలు కూడా ఇంకా ప్రకటించలేదు కదా. అదే ఎందుకు ఇంత లేట్? అంటే వాళ్ళకు ఏదో ముహూర్తం ఉంటుంది. బాబు గారికి నిన్న కుదిరింది ముహూర్తం, మరి వాళ్ళకి ఏ ముహూర్తం ఉందో చూడాలి. రెండోది ఏంటంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీని కలుపుకోవాలని బాగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఇంకేం తెలియలేదు కదా. అంటే పొత్తు ఉంటుందా లేదా సార్? అసలు ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఇప్పుడు అందరికి. 100% పొత్తు ఉంటుందనే భావిస్తున్నారు. ఒకవేళ ఉంటే ఈ సీట్లలో ఏమైనా మార్పు చేసి ఈ 24 కాక వాళ్ళకి ఇచ్చే వేరేగా ఉంటాయి. సో 24 కన్ఫర్మ్ అంటారు? అందులో మొమ్మాటం ఏం లేదు. 24 స్థానాలు మాత్రం జనసేన పోటీ చేస్తుంది. 24 గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అందరూ గెలుస్తారు, అనుమానమే లేదు. వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సైకిల్ గుర్తు, గ్లాసు గుర్తుకు మాత్రమే ఓట్లు వేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఇవన్నీ ఊహాగానాలు, ఒకళ్ళనొకళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న కార్యక్రమం ఏంటి? ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ప్రజలను విడదీసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళని రెచ్చగొట్టేసి పబ్బం గడుపుకోవాలనే తప్ప ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి కానీ మంచి పనుల గురించి కానీ చెప్పి వాళ్ళు ఓట్లు అడగాల్సింది అవి ఏమీ లేవు కదా. సంక్షేమ పథకాలు చేస్తున్నారు కదా సార్, అది అభివృద్ధే? సంక్షేమ పథకాలంటే అభివృద్ధే సార్? ఒకటి తర్వాత ఒకటి అవుతాయి కదా. ఎప్పుడు సంక్షేమ పథకాలంటే ఎప్పుడు సంపద సృష్టించే కదా. అప్పులు తీసుకొచ్చి నువ్వు చేసేది ఏముంది? అంటే కొన్ని సార్లు లేనప్పుడు ఏమి లేవు. అమరావతి పూర్తి చేసినట్టయితే సంపద వచ్చేది, పోలవరం పూర్తి చేస్తే సంపద వచ్చేది, పరిశ్రమలు తీసుకొస్తే సంపద వచ్చేది, ఉద్యోగ కల్పన చేస్తే సంపద వచ్చేది. అవి ఏమీ లేకుండా నీకు సంపద ఏదో నువ్వు అప్పులు ఎంత తీసుకొచ్చావు? అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చావు. నువ్వు సంక్షేమాన్ని పెట్టిందంతా 2,50,000 కోట్ల రూపాయలు నువ్వే చెబుతున్నావు. మిగిలిన ధనం ఎక్కడికి వెళ్ళింది? అంటే లెక్కలు లేవంటారా వాటికి? ఇది కదా రేపు ప్రశ్నిస్తారు ప్రజలు, ఆలోచించుకుంటారు. సంక్షేమం ఒకటే పరమావిధి కాదు కదా. సంక్షేమం కావాలి అందరికీ. అట్టడుగు అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ చేయూతనివ్వాలి అని చెప్పని ఈ సంవత్సరంలో 1 కోటి మంది ఉంటే వచ్చే సంవత్సరం 1,10,00,000 మందిని నిరుపేదలను చేస్తూ ఉంటే నువ్వు పేదల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తుంటే అది అభివృద్ధి కాదు కదా. దానికోసం అప్పులు చేస్తే నువ్వు ఎప్పుడు అప్పులు తీర్చాలి, వీళ్ళు ఎప్పుడు బయటపడాలి? అంటే ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే చేస్తారని చెప్తున్నారు కదా సార్. ఏమి ఇస్తారు ఇంకో ఛాన్స్ ఇస్తే? ఇప్పుడు ఆస్తులు మొత్తం లాక్కుంటున్నారు, సంపద మొత్తం దోసుకుంటున్నారు, రాష్ట్ర సంపదని. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసాం, నెక్స్ట్ ఇంకా అభివృద్ధి, రాజధాని పనులు. అంటే వీళ్ళే పుట్టిందా సంక్షేమం? వీళ్ళతోటి పుట్టిందా? ఇంతకుముందు ఎప్పుడు చేయలేదా? అంటే చెప్తున్నారు కదా సార్, వైసీపీ నేతలు చెప్తున్నారు. అవునమ్మా, ఇంతకుముందు ఎప్పుడు లేదా? నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. కూడు గూడు గుడ్డ నినాదం అనేతోటి మొదలుపెట్టారు. ఆయన దాన్ని పూర్తి చేశారు. వితంతువులకు కానీ వృద్ధాప్యులకు కానీ పింఛన్ ఆయన మొదలుపెట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్స్ తీసుకొచ్చేసాడు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేసి కొంచెం విస్తృతంగా అందరికీ అందేటట్టు చేశాడు. మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు రోసీ గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అది కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు కొత్తగా నువ్వేం పెట్టావు చెప్పు? ఫలాంది పెట్టారని చెప్పండి. సంక్షేమ పథకాలు వీళ్ళే పుట్టించినట్టు మాట్లాడితే ఎలా? ఇప్పుడు పెన్షన్లు వచ్చేసరికి తెలుగుదేశం ప్రభుత్వం 1,875 రూపాయలు ఇచ్చింది. ఓకే, మీరు ఇచ్చింది మీ తండ్రి గారు కానీ నువ్వు కానీ 1,150 రూపాయలు. అంటే మీరేమి ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చింది? అర్థం చేసుకుంటారు కదా ప్రజలు కూడా.
సార్ చూద్దాం, మొత్తానికైతే కొంత అసమ్మతి ఉన్నట్లుగా తెలుస్తుంది. సరే మీరు అంటున్నారు సెట్ చేసేసుకుంటారని, చూద్దాం ఏం జరుగుతుంది, ఎలక్షన్స్ వరకు ఏమేమి మారబోతున్నాయనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.